నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఏపీ మాజీ సీఎం జగన్ అరెస్టుకు బీజేపీకి లింక్ ఏంటి అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. నిజానికి జగన్ తప్పు చేశారు అంటే, సాక్ష్యాధారాలు ఉంటే ఏ పూచీ పేచీ లేకుండా ఏపీ ప్రభుత్వమే అరెస్టు చేయవచ్చు కదా అన్న చర్చ వస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి. పైగా సిట్ ద్వారా లిక్కర్ స్కామ్ అని జగన్ హయాంలో జరిగిన దాని మీద గత కొన్ని నెలలుగా విచారణ చేయిస్తున్నారు. మరోవైపు చూస్తే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును 2023 సెప్టెంబర్ 9న అరెస్టు చేసి ఏకంగా 53 రోజుల పాటు జైలు గోడల మధ్యన ఉంచారు అన్నది టీడీపీలో ఉంది. దానికి ఇది ప్రతీకార రాజకీయంగా వైసీపీ నేతలు అంటున్నారు. అయితే అదేమీ లేదు, అంతా చట్ట ప్రకారమే జరుగుతోంది అని కూటమి నుంచి జవాబు వస్తోంది. ఇక జగన్ అరెస్టు చేస్తే దాని తరువాత ఎదురయ్యే విపరిణామాలను కూడా కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది అని సమాచారం. జగన్ మాస్ లీడర్ గా ఉన్నారు. పైగా ఆయన 5 ఏళ్ల పాటు సీఎంగా చేశారు. ఇక ఎంత కాదు అనుకున్నా వైసీపీకి 40% ఓటు బ్యాంకు ఉంది. దాంతో జగన్ అరెస్టు వల్ల ఎదురయ్యే పరిణామాలను కూడా పరిగణనలోనికి తప్పకుండా తీసుకుంటారు అని టాక్. జగన్ హయాంలో బాబును అరెస్టు చేసినప్పుడు ఇలాంటివేవీ తీసుకోకపోవడం వల్లనే అది బూమ్రాంగ్ అయింది అన్న చర్చ ఉంది. దాంతో అన్ని రకాలుగా జాగ్రత్తలు వహిస్తూనే కూటమి ప్రభుత్వం జగన్ అరెస్టు విషయంలో అడుగులు ముందుకు వేస్తుంది అని చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ప్రశ్న ముందుకొస్తోంది. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు జగన్ ప్రభుత్వం ఆనాడు కేంద్ర పెద్దలకు ఆ విషయం చెప్పిందా, లేక వారికి ఆ కేసు విషయం వివరించి అరెస్టుకు సిద్ధపడిందా అన్న చర్చ వస్తోంది. అదే కనుక జరిగితే ఇప్పుడు కూడా కేంద్ర పెద్దలకు జగన్ అరెస్టు విషయం వివరించవచ్చు అని తెలుస్తోంది. ఇక నాడు జరిగిన చర్చ ఏంటి అంటే, కేంద్రానికి చంద్రబాబు అరెస్టు విషయం ముందుగా చెప్పి చేయలేదు అని అంటారు. అరెస్టు తర్వాతనే వివరించారు అని అంటారు. అంటే డేరింగానే నాడు బాబు లాంటి బిగ్ షాట్ ను అరెస్టు చేశారు అని అంటారు. అయితే అలా చేయడం వల్లనే వైసీపీ చేతికే కాదు ఒంటి నిండా మరక అంటించుకుంది. దాని ఫలితాన్ని 2024 ఎన్నికల్లో నిండారా అనుభవించింది అని కూడా అంటారు. చంద్రబాబు రాజకీయంగా పూర్తి అనుభవం కలిగినవారు. అందుకే ఆయన అలా చేయరు అని సమాచారం. జగన్ విషయంలో బహుముఖీయమైన వ్యూహాన్ని రూపొందిస్తున్నారు అని తెలుస్తోంది. జగన్ అరెస్టు కావాలి కానీ సానుభూతి రాకూడదు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం మీద ఆ నింద పడకూడదు. అందుకే ఈ విషయంలో కేంద్ర పెద్దలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు అని సమాచారం. వీలైతే అన్ని కుదిరితే సిట్ ద్వారా కాకుండా ఏకంగా ఈడీ ద్వారానే జగన్ అరెస్టును చేయించే విధంగా కూడా తెర వెనుక స్కెచ్ ను గీస్తున్నారు అని అంటున్నారు. ఈడీ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ. దాంతో బీజేపీ వారే చేయించారు అన్న చర్చ మొదలవుతుంది. పైగా కేంద్రమే చేయించింది అంటే మ్యాటర్ వెరీ సీరియస్ అన్న లెక్క కూడా ఉంటుంది. పైగా ఏపీ ప్రభుత్వం మీద కూడా ఈ నింద పడదు అనే అంచనా వేస్తున్నారు. ఇక సానుభూతి వంటివి కూడా పెద్దగా రావు అని ఆలోచిస్తున్నారు. అయితే బీజేపీ కేంద్రంలో బలమైన పార్టీగా ఉంది. అధికారంలో 3 విడతలుగా ఉంటోంది. మరి ఆ పార్టీ ఒక రాష్ట్రంలో జరిగే వ్యవహారంలో నేరుగా రంగప్రవేశం చేసి ఎంతవరకు దూకుడు చేస్తుంది అన్నదే చర్చగా ఉంది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయం వేరు. అక్కడ బీజేపీ ప్రత్యర్థిగా ఉంది. ఆ అరెస్టు తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఏపీలో సీన్ వేరు. బీజేపీ జగన్ కి నేరుగా ప్రత్యర్థి కాదు. టీడీపీ కూటమిలో బీజేపీ సీనియర్ పార్ట్నర్ గా ఉంది. పైగా బీజేపీకి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రాజకీయ ఈక్వేషన్స్ ఉంటాయి. ఏ కారణం లేకుండా బీజేపీ ఎవరితోనూ చెలిమి చేయదు, అలాగే శత్రుత్వము పెట్టుకోదు. అందుకే బీజేపీకి జగన్ అరెస్టు విషయంలో ఎంతవరకు ఆసక్తి ఉంది, ఏ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అన్నదే చర్చగా ఉంది. అయితే ఈ రోజున కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలిచి ఉండడానికి కారణం తెలుగుదేశం పార్టీ ఎంపీలు. ఆ విధంగా చూస్తే ఏపీకి సంబంధించి నిధులు దండిగా ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలాంటి విషయాలలో పైసా ఖర్చు లేని వ్యవహారాలలో సహకరిస్తే పోయేది ఏముంటుంది అన్నదే మరో చర్చగా ఉంది. అయితే బీజేపీ గ్రీన్ సిగ్నల్ జగన్ అరెస్టుకి ఇచ్చింది అంటే జగన్ కు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా జీవితకాలం శత్రువే అవుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ విషయం అందరికంటే బీజేపీ పెద్దలకే ఎక్కువగా తెలుసు అని అంటున్నారు. ఈ కూటములు, పొత్తులు, మిత్రులు ఏవి శాశ్వతం కాని వేళ జగన్ ను శాశ్వత శత్రువుగా చేసుకోవడానికి బీజేపీ పెద్దలు, అందులో వ్యూహకర్తలు ఎంతవరకు సిద్ధపడతారు అన్న దాని మీదనే జగన్ అరెస్టు విషయం ఆధారపడి ఉంటుంది అని భావిస్తున్నారు.